వెల్కమ్ టు టీ10 నేను రేవతి. అమెరికాలో 1958లో కేవలం 12,000 మంది మాత్రమే ప్రవాస భారతీయులు ఉండేవారు. రాను రాను వారి ప్రాముఖ్యత పెరిగి ఇప్పుడు అమెరికా మొత్తం జనాభాలో 1.5% వరకు ప్రవాస భారతీయులు ఉనికిని పొందడం విశేషం. సిఇఓలుగా, సైంటిస్టులుగా, ఆస్ట్రోనాట్లుగా, విధానపర నిర్ణేతలుగా, చట్టసభ సభ్యులుగా ఇలా అనేక రంగాల్లో ప్రవాస భారతీయులు విస్తరిస్తుండటంతో అమెరికాలో పుట్టి పెరిగిన అసలైన అమెరికన్లకు దక్కవలసిన ఉద్యోగాలు, పదవులు ప్రవాసీయులకే దక్కుతున్నాయన్న అపోహలు మొదలవుతున్నాయి. ఇది చివరకు H-1B వీసాలపై ప్రభావం చూపిస్తోంది. మేక్ అగైన్ గ్రేట్ అమెరికా మాగా నినాదంతో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాల వివాదం అగ్ని పరీక్షగా మారింది. ప్రవాసీయుడైన ఎలాన్ మస్క్ కు పెద్ద పీట వేయడం వివాదాస్పదమవుతోంది. ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ ప్రధాన నినాదానికి తూట్లు పొడుస్తోంది. న్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేతగా ఎలాన్ మస్క్, FBI డైరెక్టర్ గా క్యాస్ పటేల్, పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్ గా కే థిల్లన్, జాతీయ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ జయ భట్టాచార్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్ పాలసీ అడ్వైజరీ శ్రీరామ్ కృష్ణన్ తో పాటు వివేక్ రామస్వామి వంటి భారతీయ మూలాలున్న 6గురిని ట్రంప్ తన యంత్రాంగంలోకి కీలక స్థానాల్లో నియమించారు. ఇది మాగా నినాదానికి విరుద్ధమని వలసవాద, ఇస్లామిక్ వ్యతిరేక ఉద్యమ నేత లాలు లూమెర్ ధ్వజమెత్తుతున్నారు. ట్రంప్ నియమించిన వారిలో శ్రీరామ్ కృష్ణన్ చెన్నైకు చెందినవారు. ఇండియా ఫర్ అన్న నినాదానికి ఆయన కట్టుబడి ఉన్నారని, ఇది అమెరికా ఫస్ట్ అన్న లక్ష్యానికి వ్యతిరేకమని లారా లూమెర్ ఆగ్రహిస్తున్నారు. అయితే H-1B వీసాల్లో 70% భారతీయులే పొందుతున్నారని, వీరంతా భారత్ నుంచి వచ్చే 3 ప్రపంచ ఆక్రమణదారులని లూమెర్ ఆరోపిస్తున్నారు. H-1B వీసాదారుల్ని కాంట్రాక్టుగా తీసుకోవడంలో ఎలాంటి ప్రత్యేక నైపుణ్య ప్రమాణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ఏటా వారికి $80,000 నుంచి $1,20,000 వరకు చెల్లించుకోవలసి వస్తుందని నిలదీస్తున్నారు. ఈ వివాదాన్ని వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్ తదితరులు తిప్పికొడుతున్నారు. వాస్తవానికి ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు H-1B వీసా పైనే వచ్చారు. విదేశీ ప్రతిభతో అమెరికా ప్రయోజనం పొందుతుంది తప్ప అమెరికా వాసుల ప్రయోజనాలకు, హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని మస్క్, రామస్వామి తమ వాదన వినిపిస్తున్నారు. చేతిలో పైసా లేకుండా అమెరికాకు వలస వచ్చిన గొప్ప ఇంజనీర్ నికోలా టెస్లా స్ఫూర్తితోనే తన కారుకు టెస్లా అని పేరు పెట్టినట్టు మస్క్ గొప్పగా చెప్పుకున్నారు. అమెరికాలో విద్యుత్ విప్లవానికి నికోలా టెస్లా మూల కారకుడని మస్క్ ఉదాహరించారు. అమెరికాకు సమర్థత కలిగిన ప్రజలు కావాలని తానెల్లప్పుడూ భావిస్తానని, తెలివైన వారు మన దేశానికి రావాలని, ఇదివరకెన్నడూ లేని స్థాయిలో అమెరికాలో ఉద్యోగాలు రాబోతున్నాయని కొత్త సంవత్సరం సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడడం ఈ సందర్భంగా గమనించాల్సిన విషయం. అమెరికా తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్నందున ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం గల వారిని దేశంలోకి అనుమతించడానికి H-1B వీసా ఉపయోగపడుతుందని మస్క్, వివేక్ రామస్వామి కూడా పేర్కొంటున్నారు. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటి స్థానంలో ఉండాలని, ఈ ప్రోగ్రాం కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రత్యేక నిపుణులైన విదేశీయులను మరింత తేలికగా నియమించుకోవడానికి అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ బైడెన్ కార్యవర్గం నిబంధనల్లో మార్పులు చేసింది. ట్రంప్ మొదటిసారి పాలనలో వీసాలపై ఉన్న అభిప్రాయాలకు ఇప్పటి వైఖరికి తేడా కనిపిస్తోంది. 2017లో బై అమెరికన్, హైర్ అమెరికన్ అన్న సిద్ధాంతానికి వత్తాసు పలికారు. ఫలితంగా 2015 నుంచి H-1B వీసాల మంజూరు మందగించింది. 2020లో అమెరికాలోని సంస్థలు విదేశాల నుంచి ఉద్యోగులు, కార్మికులను తెచ్చుకునే విధానానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నిలకడ లేని విధానాలతో మాగా మద్దతుదారులు H-1B వీసా అసలు ప్రయోజనాలను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యలను ట్రంప్ ఈసారి ఎలా పరిష్కరిస్తారో చూడాలి. H-1B వీసాలపై ఆంక్షలు ఎక్కువ చేస్తే అమెరికా కంపెనీలు విదేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేయవలసి వస్తుంది. ప్రత్యామ్నాయంగా చైనా, కెనడా వంటి దేశాల వైపు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడుతుందని మరో అధ్యయనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పాలన యంత్రాంగంలో మాగా గ్రూప్ ఆలోచనలను మార్చడానికి భారత ప్రభుత్వం గట్టిగానే పనిచేయవలసి వస్తోంది. భారత్ కు ఆదాయం తెచ్చిపెట్టే దేశాల్లో అమెరికా టాప్ లో ఉంది. గత ఏడాది $120 బిలియన్ వరకు భారత్ కు అమెరికా నుంచి ఆదాయం సమకూరింది. ఈ ఆదాయ స్రవంతిని భారత్ త్వరగా బుచ్చుకోగలగాలి. అలాగే అమెరికాను ఆకర్షించడానికి సాంకేతిక నైపుణ్యంలో టాప్ లో భారతీయులు ఉన్నప్పుడే ఎలాంటి చిక్కులు వీసాల్లో ఎదురుకావు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాల్టి న్యూస్, చూస్తూనే ఉండండి టీ10.